దే కాల్ హిమ్ ఓజీ, ఓజస్ గంభీరా. సెప్టెంబర్ 25, 2025 రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా చేసిన సినిమా ఓజీ. నేను కూడా సినిమా చూశాను, బాగా ఎంజాయ్ చేశాను. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంచాను. నా ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఈ వీకెండ్ టికెట్ కొనుక్కుని థియేటర్లోనే ఈ సినిమాని చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి స్క్రీన్ అండ్ ఆల్సో మంచి సౌండ్ ఉన్న థియేటర్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా ఆల్రెడీ రివ్యూలు చెప్పేసావు కదా, ఇంక ఈ వీడియో ఎందుకు అని అనుకుంటున్నారా? ఈ వీడియో ద్వారా నాదొక రిక్వెస్ట్ మాస్టర్. నేను ఇందాక ఒక న్యూస్ చూశాను. కేఆర్పురం బెంగళూరులో వెంకటేశ్వర అనే ఒక థియేటర్లో ఫ్యాన్స్ ఆ సినిమా చూస్తున్న ఊపులో కటానా తీసుకుని స్క్రీన్ మీద పడేసరికి స్క్రీన్ చిరిగిపోయిందంట. ఇప్పుడున్న ఇండస్ట్రీ పరిస్థితుల రీత్యా చాలానే సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోతున్నాయి. అడపాదడపా నడుస్తున్న వాటికి కూడా ఇలాంటి ప్రాపర్టీ లాస్ జరిగితే రేపు పొద్దున థియేటర్ కట్టాలన్నా నడపాలన్నా సరే 4-5 సార్లు ఆలోచించుకునేలా చెయ్యొద్దు. ఇదేదో జస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమనే కాదు, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సినిమాని ఎంజాయ్ చేయండి, చొక్కాలు చించుకుందాం. నేను కూడా వన్ ఆఫ్ దట్ పర్సన్. అలా చూస్తేనే కదా ఆ ఫ్యానిజం కానీ ఆ థ్రిల్ కానీ ఫీల్ అయ్యేది. అని దయచేసి అలా పబ్లిక్ ప్రాపర్టీ ఆర్ థియేటర్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయదు భయ్యా. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న థియేటర్ నడపాలి అనుకునేవాడు కూడా ఇంట్రెస్ట్ పోతుంది మాస్టర్. అలాంటప్పుడు మళ్ళీ ఇలాంటి సినిమా వస్తే మనం ఎక్కడ ఎంజాయ్ చేస్తాం? నేను చెప్పాలనుకుంటుంది అయితే లెట్స్ ఎంజాయ్ ద మూవీస్ ఇన్ అ మోర్ సెన్సిబుల్ వే. ఎవరిని అఫెండ్ చేయాలని పెట్టే వీడియో కాదు. హోప్ యూ అండర్స్టాండ్.